ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణతోనే మాదిక బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత సాధన జిల్లా స్థాయి సన్నాహక సభలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం 7 జూలై 1994లో మాదిగ దండోర పేరుతో ఉద్యమం ఏర్పాటు చేసినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ కోసం 1945లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి లోపుల్ కమిషన్ ఏర్పాటు చేసి 1965 వరకు పట్టించుకోలేదని గుర్తు చేశారు. రామచంద్ర కమిషన్ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. అందరం ఏకమవుతామని, ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధించుకుందామని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. 2004 పార్లమెంటును 2014 వరకు దేశాన్ని నడిపించింది ఎవరో కాంగ్రెస్ బిల్లు పెట్టలే. కానీ మీదికి వర్గీకరణ అనుకూలంగా మాట్లాడిండు. ఇగో నా దగ్గర 2004లో ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ గారు ఏబీసీడీ వర్గీకరణ రద్దు అయినాటికి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, తర్వాత రోసయ్య ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ అనుకూలంగానే మాట్లాడిండు. అతి త్వరలో వర్గీకరణ జరగబోతుందని చెప్పి హామీలు ఇచ్చిండ్రు, తీర్మానాలు చేసిండ్రు, లేఖలు రాసిండ్రు, కమిషన్ చేసిండ్రు, అన్ని బాగానే మాట్లాడిండ్రు. 100 పేజీల రికార్డు కాంగ్రెస్ ఉన్న దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రిగా ఆయనే వర్గీకరణ కమిషన్ చేసింది. సోనియా గాంధీ గారు